దాని తర్వాత చూస్తే అన్ని కేసెస్ చాలా వేగంగా పురోభివృద్ధి చెందుతున్నాయి. ఒక్కొక్కళ్ళు కలుగుల నుంచి బయటకు వస్తున్నారు. ధర్నాలే పెడుతున్నారా, లేకపోతే కోర్టులు వాళ్ళకి నో బెయిల్ నో క్వాష్ లేకపోతే నో బ్లాంకెట్లు అన్నీ చెప్తోంది. సాటిస్ఫైడా జనసేన? యా, ముందుగా మీకు అలానే పేరులో ఉన్నటువంటి పెద్దలు సుబ్బారావు గారికి, శ్రీనివాసరావు గారికి శుభోదయం అండి. అంటే సాటిస్ఫైడ్ అనేది కాదు, కానీ మేము ఏదైతే ఒక మార్పు అంటున్నామో, ఒక మార్పు రావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలో అనుకుంటున్నామో, అది కొంచెం మొదలైంది అని అనిపిస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్స్ అడగకుండా మీరు మార్పు అంటారు, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వచ్చి నేను తీసుకుంటా చేతిలో లేతే నాకు ఇవ్వండి మంత్రదండం అంటారు. బట్ అటు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీరు సంతృప్తిగా ఉన్నారా ఈ పురోభివృద్ధి లేదా జరుగుతున్న కేసెస్ వ్యవహారంలో పరిణామాలపై? అదే చెప్తున్నాను, సంతృప్తి కంటే కూడా మార్పు మొదలైంది కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది ఒక కనువిప్పు కావాలి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ముఖ్యంగా ఈ పోలీసులకి మరీ కనువిప్పు కావాలి. ఈ పోలీసుతో పాటు కర్మ వ్యవస్థలకు కూడా కనువిప్పు ఇది. ఎందుకంటే మీ ఉద్యోగ బాధ్యతను మీరు నిర్వర్తించకుండా ఎప్పుడైతే మీరు ఈ సోకాళ్ళు రాజకీయ నాయకులు చెప్పింది చేస్తూ వాళ్ళు చెప్పింది చేస్తే మనకు కావాల్సినంత దండుకోవచ్చు, కేవలం కరప్షన్ అండి. దీని వెనక ఏంటంటే రాజకీయ నాయకులకు ఒత్తాస పెరిగితే సంవత్సరంలో కోట్లు సంపాదించుకోవచ్చు వీళ్ళకున్నటువంటి ఆ యొక్క స్టేటస్ ని బట్టి. అది పోవాలి. ఇప్పుడు మేము కోరుకుంటుంది అది. మీకు ఉద్యోగం ఇచ్చింది, రాజ్యాంగ పరంగా ఉద్యోగం ఇచ్చి మీకు ఒక జీతం ఇస్తూ మీకు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే మీరు చేస్తుంది ఏంటి? మీరు దాన్ని అడ్డం పెట్టుకుని సేవ చేయాల్సినటువంటి ప్రజలను వదిలిపెట్టేసేసి రాజకీయ నాయకులు వెళ్ళామట, ఈ రాజకీయ నాయకులు కారుకు ముందు ఒకటి కారుకు వెనక ఒకటి పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఇవాళ అది కనువిప్పు అవ్వాలి, అందరికి కూడా జరగాలి వీళ్ళకి. ఎందుకంటే ఇష్టానుసారంగా అసలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఒక వ్యక్తి మీద ఒక కేసు ఉంది, కేసు పరంగా పోండి, మీరు ఎవరు వద్దంటారు? అరే కేసు లేకపోయినా మీరే సృష్టించి తీసుకొచ్చి మీ ఇష్టానుసారం చేస్తా ఉంటే, అంటే మనం ఇదే విషయంలో రఘురామరాజు గారి ఉదంతంలోనే మనం కనుక చర్చిస్తే ఒక పార్లమెంట్ మెంబర్కే ఆ విధంగా జరిగితే దట్టు అతను అధికార పార్టీ, అప్పుడు అతనే అపోజిషన్ కాదు కదా, అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీకి ఆ రకంగా జరిగితే మీరు అసలు సామాన్య ప్రజలు ఏం చేస్తారు మీరు? ఎందుకంటే వీళ్ళందరికీ గత చరిత్ర ఉందండి. వీళ్ళందరికీ కూడా ఈ సోకాళ్ళు బ్యాచ్ అందరికీ కూడా వీళ్ళు ఉద్యోగంలో ఉండగా ఏ రకంగా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు తీసుకుంటే మా గుంటూరుకి ఎస్పీ చేశాడు. ఎస్పీ చేసినప్పుడు ఇతను చేసినటువంటి దాష్టికాలు మామూలు కాదు. పైకేంటి నేనేదో రౌడీలందరూ అణిచివేస్తున్నానని చెప్పి ఒక ఇద్దరు రౌడీలు తీసుకొచ్చి విపరీతంగా టార్చర్ చేస్తే రిమైనింగ్ వాళ్ళందరూ కూడా క్యూ కట్టారు. ఏంటి విత్ సూట్ కేసుతో. అంటే కొన్ని కోట్లు సంపాదించుకున్నాడని ఒక ఎలిగేషన్ ఉంది ఆయన మీద అప్పుడు గుంటూరులో ఎస్పీగా చేసినప్పుడు. వీళ్ళు అల్టిమేట్ గా ఏంటంటే ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు వెనకాల తిరుగుతూ సంపాదనే ధ్యేయంగా వీళ్ళు పనిచేస్తారు తప్పితే ఎవడో కూడా ఉద్యోగం చేయట్లేదు వీళ్ళు. సో ఇవాళ మన ఉద్యోగ బాధ్యత కాకుండా వేరేగా చేస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కనువిప్పు కావాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మొదలు పెడితే దీంట్లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా కనువిప్పోవాలి. ఇది అది మేము కోరుకుంటాం. అది మేము కోరుకున్నటువంటి మార్పు వీళ్ళల్లో తెలియాలి, వీళ్ళకి తెలిసే విధంగా చేయాలనేది జనసేన పార్టీ లక్ష్యం కాబట్టి, జనసేన పార్టీ సిద్ధాంతం కాబట్టి ఇవాళ మీరు అన్నట్టుగా మాకు కొంతవరకు కొంత ఓకే, కానీ ఇది సాటిస్ఫాక్షన్ కాదు. ఇంకా చాలా ఉంది. అసలు స్టార్ట్ అయిందంటే అప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది వీళ్ళ ఉద్యోగస్తుల్లో. ఎస్ మనం తప్పు చేస్తున్నాము, మన ఉద్యోగ బాధ్యత నిర్వర్తించట్లేదు అనేది వీళ్ళకి మానసికంగా వీళ్ళకి మొదలు పెట్టారు. వీళ్ళ సంఘర్షణ మొదలైంది. సంఘర్షణ మొదలైంది ఎక్కడికి వెళ్ళాలంటే పూర్తిగా అయినప్పుడు మేము సాటిస్ఫై అవుతాం. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాము. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇవాళ కూడా చూసాను ఇందాక స్క్రోలింగ్, పవన్ కళ్యాణ్ గారు ఈ బియ్యం మీద కూడా కాకినాడ వెళ్తున్నాడని చెప్పేసి తెలిసింది. సో వీళ్ళందరికీ కూడా మరొకసారి చెప్తున్నా, ఎవడు కూడా అత్యుతంగా చట్టం ఉంది చెప్తారు కదా, చట్టానికి అందరూ సమానం అన్నప్పుడు వీళ్ళు కూడా అదే చట్టానికి సమానలే. మరి ఈ కేసుతో ఒక పాయింట్ అయితే వాళ్ళ కరప్షన్ పాయింట్ ఇంకొకటి, వాళ్ళ చీకటి వ్యాపారాలు ఇంకొకటి, వీళ్ళకి ఎవరు చెప్పారో ఆ సూత్రధారులు ఇంకొక పాయింట్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చాలా విషయాలు చెప్తున్నారు సునీల్ గురించి, ఆయన వ్యవహారాలు చక్కబెట్టినవి, డీల్స్, దుబాయ్ వ్యాపారాలు, ఎవరో కేబుల్ ఆపరేటర్స్ కప్పుల్ని బెదిరించినవి, ఇన్ని చెప్తున్నారు. వాళ్ళకి న్యాయం చేస్తారా? వస్తాయండి, ప్రతిదీ వస్తుంది. ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఆ ఎంప్లాయీకి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళకి మాన్యువల్ ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించాలి, ఎంతకే ఉండాలనేది ఉంది మనకి సిస్టమ్ లో. సిస్టాన్ని మించి వీళ్ళు వెళ్ళినప్పుడు ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు యాంటీ కరప్షన్ లో ఆస్తులు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నప్పుడు కూడా మనం కేసులు కడుతున్నాం. వాడు రెడీ హ్యాండెడ్ దొరకవసరం లేదు. ఒక కంప్లైంట్ ఉంటే ఇతను విపరీతంగా ఆస్తులు సంపాదించాడు, ఎట్లా వచ్చినాయి అన్నదానికి చూపించాలి కదా ఖచ్చితంగా. మనకున్న సిస్టమ్ అదే కదా.
సో ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చెప్తున్నానండి, వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ మీద ఇలాంటి దాష్టికాలు చేసినటువంటి ఏ ఉద్యోగి కూడా తప్పించుకుని వాడు ఇష్టానుసారంగా చేసి వెనక వచ్చే వాళ్ళకి మోడల్ అవ్వకూడదు. మేమేం కోరుకుంటున్నామంటే ఒక ఉద్యోగస్తుడు ఏ రకంగా మోడల్ అవ్వాలి, పలానా ఎల్లారావో పుల్లారావో ఈ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ రకంగా మంచి చేశాడు ప్రజలకి, అతను ఉద్యోగ ధర్మాన్ని ఈ రకంగా నిర్వర్తించాడని చెప్పుకోవాలి తప్పితే వాడు ఇంత కరెక్ట్ చేశాడు, ఇన్ని వేల కోట్లు సంపాదించాడు, ఈ రకంగా పలానా వాళ్ళని తీసుకొచ్చి కొట్టాడనే ఉదాహరణ ఉండకూడదు కదా. ఉదాహరణ అనేది ఎప్పుడు చరిత్ర మనకేం చెప్తుంది, మంచి అయితేనే చరిత్ర అవుతుంది, అంతేగాని దుర్మార్గాలు కూడా చరిత్ర అవుతాయి. ఆ దుర్మార్గంగా ఉంటుంది. ఇప్పుడు చెప్తాను వాడెవడో కొన్ని జుట్టు పెంచితే పన్నేశాడు, జుట్టు కట్ చేస్తే పన్నేశాడు అని చెప్తున్నాం కదా, కొన్ని ఇలాంటివి ఉదాహరణలు ఉంటాయి. కానీ మంచికుండే స్థానం మంచిగుంటుంది, దుర్మార్గానికి ఉండే ధర్మం దుర్మార్గం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ మీద గతంలో చేసినటువంటి ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఈ రకంగా చేశారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా నేనైతే కోరుకుంటున్నాను, జరుగుతుందని కూడా ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఎవరిని ఏ రకంగా చేయాలో. మళ్ళా రానున్నటువంటి వెనక మనకు వచ్చేటటువంటి ఎవరైతే ఈ ఉద్యోగస్తులు వస్తారో ఈ ఉద్యోగస్తులను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన ఉద్యోగం అనేది ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసమే మన ఉద్యోగం అనేది ఈ విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా చేసి చూపిస్తామండి. ఒక బ్రేక్ తీసుకుందాం, తర్వాత అసలు ఈ కేసు నెక్స్ట్ డైరెక్షన్ ఏంటి ఎట్లా అనేది కూడా ఒక్కసారి ఇందులో ఉన్న లీగాలిటీది కూడా ముప్పాల సుబ్బారావు గారితో మాట్లాడదాం. చర్చ కొనసాగుతుంది. పారిపోయే అవకాశం ఉంది, లుకౌట్ నోటీసులు ఇవ్వండి అని కూడా చెప్తున్నారు. అలాగే ఆయనకి సంబంధించిన అనేక అంశాలని, చేసినటువంటి కరప్షన్ కానీ, చేసినటువంటి పాపాలని కానీ, ఇలా అనేక విషయాలు ఒక్కొక్కటిగా కూడా ఆయన చెప్తున్నారు. వస్తున్న వార్తల ప్రకారము అలాగే రఘురామకృష్ణ